వరంగల్ జిల్లా కేంద్రంలో ఇమ్మడి మధుకర్, అంచూరు సంతోష్లు పలువురు రైతుల వద్ద డబ్బులు తీసుకుని వారికి తిరిగి ఇవ్వకుండా ఐపీ పెట్టి పరారయ్యారు. దీంతో రైతులు నిర్మాణంలో ఉన్న మధుకర్, సంతోష్లు చెందిన బిల్డింగ్ ముందు నిరసనకు దిగారు. భవన నిర్మాణం నిలిపివేయాలని ఫ్లెక్సీ కట్టి వారంతా ఆందోళన చేపట్టారు. మధుకర్, సంతోష్లు తమ వద్ద తీసుకున్న 10 కోట్ల రూపాయలతో ఓడాయించారని బాధితులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని శాంతింపజేశారు. గ్రామంలో దామోదర్ సేటు మొక్కలు కొన్నారు. మీ పేరేంటి? నా పేరు మేడి వెంకటేశ్వర్. కొనడం వల్ల నాకు ₹1,00,000 రావాలి. 98 బస్తాలు పెట్టారు. అయితే మొక్కలకు ఈ సేటు గానికి ఇక్కడ ఎవడో సేటు మాకు తెలియదు. మా సేటుకు మేము మా విలేజ్ కదా అని మా సేటుకి పెట్టాము. ఆయన తెచ్చి ఈయనకి ఇచ్చిండట. ఈయన మాకు డబ్బులు రాలేదని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ పాలు చేస్తాను. సేట్ కుల్లూరు దామోదర్. హ్యాండ్ లోన్ కింద మేము డబ్బులు ఇచ్చాం. మాకు ఈ 2వ తారీఖు డబ్బులు ఇస్తా అని చెప్పి మాకు డబ్బులు ఇవ్వకుండా ఏపీ పెట్టేది. ఇమ్మడి మధుకర్. అది సార్ మా బాధ. అమ్మాయి మ్యారేజ్ ఉన్నారు, పెళ్లికని మేము ఇచ్చినాం సార్. మాకు 2వ తారీఖు డబ్బులు ఇస్తానని చెప్పి మేము ఇంట్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని బయట వేసింది సార్. మేము చేసుకుంటే బతికేటోళ్ళు. మేము సుఖపడక మేము తినక 15 లక్షల రూపాయలు సార్ మాకు. మీకేమైనా ఇచ్చారా? మాకే రూపాయి ఇవ్వలేదు సార్. మాకు మా ఊరతండి. నా పేరు జ్యోతి. ఇప్పుడు అప్పుడు అని 6 గంటల కష్టం చేసుకొని చేసిన పంటకు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మా సుందర్ చెట్టు. దాని గురించి కూలీలు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పత్తి సీజన్ అయింది. పైసలు డబ్బుల కొరకు మస్తు ఇబ్బంది పడతాను. 80 బస్తాలు. ఆ పైసలు రాక నేను మందు దాయి సావాల్సిందా ఏదో నాకు ఎటు ఇది అవుతాను. ఎట్లా కావాలో పరిష్కారం చెప్పండి. నా పేరు గారి సోమయ్య, పెరిగేటు, రాయపర్తి మండలం. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది మీరు? డబ్బులు ఇక్కడికి సుందర్ చెట్టుకు పెడితే వాళ్ళు ఐపీ పెట్టి పోయినని ఈ డబ్బులు కట్టాడు. దీంట్లో మాకు తల తోక రాకుండా మా డబ్బులు మాకు రావాలని డబ్బులు మాకు ప్రభుత్వం ద్వారా